హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇది వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈవినింగ్ వ్లాగ్ అనమాట. అరౌండ్ 4 o'clock అవుతుంది ఇప్పుడు. సో 4 o'clock నుంచి వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ హౌస్ అన్నది మీకు చూపిస్తున్నా. ఆల్సో నా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక ఈవినింగ్ ఎలా ఉంటుంది అని. నేను మార్నింగ్ అసలు షూట్ చేయలేను, ఎందుకంటే నాకు ఘోరంగా మార్నింగ్ సిక్నెస్ ఉందన్నమాట. నేను అసలు మాటల్లో చెప్పలేను నాకు ఎంత మార్నింగ్ సిక్నెస్ ఉందో. సో రీసెంట్గా ఈశాన్ స్కూల్ చేంజ్ చేసామన్నమాట మార్చ్లో. డిసెంబర్లో బాగా లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ బాగా తిరిగి మంచి స్కూల్స్ చూసి వాడికి ఇంతకు ముందున్న స్కూల్ అంతా బాగాలేకుండా అనమాట. సో మంచి స్కూల్కి షిఫ్ట్ చేసాం వాడిని. సో ఆ తర్వాత మేము ట్రిప్ వెళ్ళిన తర్వాత యూ నో వాట్ హ్యాపెన్. ఓకే, సో నేను అదే చెప్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఈశాన్కి షిఫ్ట్ చేసిన స్కూల్ ఏదైతే ఉందో దానికి టిఫిన్ బాక్స్ మనం కట్టాల్సిన అవసరం లేదనమాట. బ్రేక్ఫాస్ట్ లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేము స్కూల్స్ చూసినప్పుడు ఫుడ్ వాళ్ళే పెట్టాలి అన్నది మెయిన్గా కన్సిడర్ చేసినాం అనమాట. ఎందుకంటే PP1 PP2 రెండు టైమ్స్ అప్పుడు ఈశాన్ ఒకటి రెండు ఐటమ్సే తీసుకెళ్ళేటోడు టిఫిన్ స్కూల్కి. అది కాకుండా వేరే ఏది పెట్టినా సరే టిఫిన్ బాక్స్ వాపస్ తీసుకొచ్చేటోడు అనమాట. సో మాకు చాలా ప్రాబ్లం అవుతుండే. మేము ఇంకా నేను చక్రి ఫిక్స్ అయినాం, ఎట్ ఎనీ కాస్ట్ వాడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయాల్సిందే అన్నట్టు. సో అందుకే ఫుడ్ ఉన్న దాంట్లో పెట్టినాం. ఆ కాన్సెప్ట్ ఎట్లుండే అంటే క్లాస్లో ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ టీచర్ తింటున్నారు అంటే వాడు ఆటోమేటిక్గా తింటాడు, అట్లీస్ట్ ట్రై అన్న చేస్తాడని. సోఫా దట్ ఈస్ వర్కింగ్. నన్ను అడిగితే వాడు ఇంతకుముందు ట్రై చేయని ఫుడ్ చాలా వరకు ట్రై చేస్తున్నాడు, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా చేయట్లే అనమాట. సో వాడికి న్యూట్రిషన్ బేస్డ్ ఫుడ్ ఉంటుంది స్కూల్లో. అంటే వాళ్ళు ఒక సాలడ్, బ్రేక్ఫాస్ట్లో మిల్క్ అన్నా ఒక ఫ్రూట్ అన్నా ఖచ్చితంగా ఇవ్వడం అట్లా చేస్తున్నారు అనమాట. సో ఒక పేరెంట్ టీచర్స్ మీటింగ్ మాత్రమే అయింది. సో వీడు తినట్లేదు సరిగ్గా అని మ్యామ్ చెప్పింది మాకు. బట్ మాకు కంపారిటివ్లీ ఈశాన్ అసలు తినని ఐటమ్స్ చాలా వరకు తింటున్నట్టు అనిపిస్తుంది అనమాట, తింటున్నాడు. సో అది నాకు ఇప్పుడు అది చాలా బెనిఫిషియల్ అయిందనమాట. నేను పొద్దున్న లేచి కుక్ చేయని అవసరం లేదు. అండ్ నేను అసలు పొద్దున్న లేవలేకపోతున్నా. ఫస్ట్ థింగ్, నాకు పొద్దున్న లేస్తే విపరీతమైన తల తిరగడము, ఏది తిన్నా గొంతులోకి వచ్చేసేయడము. అంటే నాకు రాత్రి తిన్న ఫుడ్ కూడా పొద్దున అరగట్లేదని కాదు, కానీ నాకు ఓకారం అని అంటారు, మీకు ఐడియా ఉందా? ఇట్లా గొంతులోకి చేదుగా తిప్పినట్టు, కడుపంతా ఇలా నొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను అసలు మార్నింగ్స్ లేవట్లేదు. అసలు నేను అరౌండ్ 12 మధ్యాహ్నం 12కి ఆ టైంకి లేస్తున్నా. పొద్దునంతా చక్రియే చూసుకుంటున్నాడు పాపం. పొద్దున వాడికి మార్నింగ్ 7 o'clock వస్తుంది బస్ ఇక్కడికి, అంటే వాడు 6 o'clock లేవాలన్నమాట. సో చక్రియే లేస్తున్నాడు 6 o'clock. లేచి పాపం వాడికి అంటే ఏం చేసేది లేదు. వాళ్ళు ఇంట్లో మిల్క్ కూడా ఇవ్వద్దన్నారు, ఎందుకంటే ఈశాన్కి ఆల్రెడీ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే బస్ రూట్ ఇలా బంపీ రోడ్స్ పైన వెళ్ళినప్పుడు పిల్లలకి రిఫ్లెక్స్ చాలా ఎక్కువ అవుతుంది అని. ఇంకా మేము అమ్మాయ వద్దు బాబోయ్ అని అనుకున్నాము. వాళ్ళు మిల్క్ ఇస్తున్నారు, అంటే కొన్ని డేస్ మిల్క్ ఇస్తారు, కొన్ని డేస్ ఫ్రూట్ జ్యూస్ అట్లా ఏదన్నా ఇస్తారు మార్నింగ్. దాంతోపాటు ఒక బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు. నేను ఎప్పుడన్నా మీకు కుదిరినప్పుడు వాడి మీల్ ఎలా ఉంటుందో ఒక డేది మీకు అది చూపిస్తా ఒక రోజు ఎప్పుడన్నా. బట్ వాడు అందులో ఏమేమి తిన్నాడో కూడా చెప్తా. వాడు వెజిటేబుల్స్ ఇంకా తినట్లేదు, బట్ కంపారిటివ్లీ కొంచెం బెటర్ అనమాట. సో అది నాకు చాలా బెనిఫిట్ అయింది ఈ టైంలో. చక్రి పాపం పొద్దున్నే లేచి వాడిని పంపించేసి, ఇంకా ఇంకొకటి ఏంటంటే చక్రికి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ కంపెనీకి. సో అందుకనే ఇంట్లోనే ఉంటున్నాడు 24/7 కాబట్టి అది కూడా ఒక కైండ్ ఆఫ్ బెనిఫిట్ అనే చెప్పాలి. అండ్ నాకైతే చాలామందికి ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నాకైతే ఈశాన ప్లస్ ఒక్క ప్రాబ్లం కూడా లేకుండే. ఈసారి అయితే అమ్మో, నాకు ఇట్లా అన్నం బాయిల్ అవుతుంటే ఆ స్మెల్ ఎంత ఘోరంగా తిప్పుతుంది అదొకటి. ఇంకా ఆయిల్ హీట్ అవ్వడం ఉంటుంది కదా, ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు నాకు అసలు బేసిక్గానే నాకు స్మెల్లింగ్ చాలా తక్కువ. అట్లాంటిది ఈ టైంలో ఎంత హైటెండ్ సెన్స్ తిప్పడము, అమ్మో చాలా కష్టంగా ఉంది. సో నేను వంటకి ఎలా అంటే మా సిస్టర్-ఇన్-లాకి లాస్ట్ ఇయర్ డెలివరీ అయిందనమాట. సో తను ఇక్కడే ఉంటుంది, ఇక్కడే అంటే ఈ ఇంట్లో ఉండదు,
ఆపోజిట్ హౌస్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇల్లు సరిపోదు, తనకి ట్విన్ బేబీస్ అనమాట. సో ఇద్దరు బేబీస్, మా అత్తయ్య తను ఇక్కడ ప్లేస్ సరిపోదని చెప్పేసి ఆపోజిట్లో ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నారు వాళ్ళు. సో మా సిస్టర్లో ఇద్దరు బేబీస్, మా అత్తయ్య ఉంటున్నారు అనమాట. సో బేబీస్ని చూసుకోవడానికి కేర్ టేకర్స్ అండ్ ఆల్ కూడా ఉన్నారు. సో మా అత్తయ్య కుకింగ్ చేస్తున్నారు అనమాట. సో నేను ట్రిప్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి అయితే అసలు వంట రూమ్లో అడుగు కూడా పెట్టలేకపోయినా. ఇప్పుడు కొంచెం బెటర్, బట్ యా ఇంకా ఉంది బట్ ఈవినింగ్స్ కొంచెం మేనేజబుల్. పొద్దునైతే అసలు నా వల్ల అవ్వట్లేదు. నేను ఇంకా డోర్ పెట్టుకొని అన్నం ఉడికినంతసేపు లోపల ఉండడము, కర్రీ వండినంతసేపు లోపల ఉండడం చేస్తున్నా కానీ నాకు అస్సలు ఆ స్మెల్స్ పడట్లేదు అనమాట. సో యా, అండ్ ఆల్సో ఈ తిప్పి వామిటింగ్స్ అవుతున్నాయి, కానీ ఎట్లా అంటే తిన్న ఒక 10-15 మినిట్స్కి మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో అది కూడా బాగానే అవుతున్నాయి నాకు. అసలు అప్పుడు ఈశానప్పుడైతే ఎంత స్మూత్ ఉండేనో అసలు నాకు, ఒక్క స్కాన్ టెన్షన్లు తప్పించి వేరే ఏం లేవు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా NT స్కాన్ వరకు అయినాయి అని చెప్పేసి. నేను స్కాన్స్ గురించి కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వేరే వీడియోస్ చేస్తా, జస్ట్ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా చేస్తా. సో యా, ఇది జరుగుతుంది. సో టైం అరౌండ్ 4 అవుతోంది. సో ఎనీ టైం వాడు వస్తాడు. ఇప్పుడు ఇంకా వాడి బస్సు 4:15 ఆ టైంకి వస్తుంది అనమాట. సో ఇంతకు ముందైతే లాస్ట్ ఇయర్ వరకు చక్రి డ్రాప్ చేసి పిక్ చేసుకునేటోడు. ఇప్పుడేమో వాడు మా నేబర్ అబ్బాయి కూడా అదే స్కూల్ అనమాట. సో ఇద్దరు వెళ్ళేటప్పుడు చక్రి డ్రాప్ చేస్తాడు, పొద్దున బస్సు ఎక్కిస్తాడు అనమాట. రావడం వాడంతలో వాడు వచ్చేస్తున్నాడు. సో హలో, సో ఈశాన్ వచ్చేసిండు. I came from home. I came from school home. You came from, where did you come from? School to home. You came from school to home, okay. So ఏం రాసింది ఇక్కడ టీచర్? చూపి. Super boy. చూపి అక్కడ కెమెరా చూపి. Super boy never be naughty. సూపర్ బాయ్ నెవర్ బి నాటీ. Super boys. బాయ్స్ కాదురా, సూపర్ బాయ్సా? ఓకే. నెవర్ బి నాటీ. ఎవర్ నాటీ? నువ్వు నాటీయా? No super boys be naughty and mean. ఓకే, సూపర్ బాయ్స్ విల్ నెవర్ బి నాటీయా? ఓకే, మరి నువ్వు నాటీ అన్నా? నాటీ కాదన్నా. 3 స్టార్స్ ఇచ్చింది టీచర్. ఏంది, నువ్వు నాటీయా కాదా? కాదా? అవును, మన నెవర్ బీ నాటీ అన్న నాటీ ఎప్పుడు లేనని. అవునా, సరే. మళ్ళీ ఫ్రెష్ అయ్యేది లేదా? అండ్ దిస్ ఇస్ 1, 2, 3 స్టార్స్. అనిపిస్తలేదు వాళ్ళకి, కానీ ఇప్పుడు నువ్వు తయారయ్యేది లేదా అని అడుగుతున్నా. And one more star ma'am put here, but I'm drawing one more else for me. That's why సరే ఓకే. ఇట్లా I need this pen to draw. నువ్వు స్టార్లు వేసుకోమని కాదు, అక్కడ మేడం వేయాలి స్టార్. సరే, నీ సంగతి ఏందని అడుగుతున్నా నేను. నువ్వు ఫ్రెష్ అయ్యేది ఉందా లేదా? లేదా? కొంచెం సేపు అయ్యేంత వరకు జర్మ్స్ అట్లనే ఉండని, ఇట్లా నల్ల చేతులు గలీజ్ కానీ నోరు అట్లనే ఉండని, కడుక్కునేది లేదు మంచిగా. ఫస్ట్ ఈ వీడియో అయిపోయింది, వీడియో ఆపేస్తాను నేను. సో ఈశాన్ స్కూల్ నుంచి రాగానే వాడికి ఫుడ్ పెడుతున్నాను అనమాట. సో ఇది చికెన్ పిక్కిల్. నేను వీళ్ళ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. టేస్ట్ సేమ్ కర్రీ లాగే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇది పెడుతున్నా వాడికి ఇవాళ. సో అయిపోయింది, వీడు ఇంకా చేంజ్ చేసుకొని వచ్చేసిండు. సో వీడికి ఫుడ్ పెడుతున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను, వీడికి స్కూల్లో లంచ్ పెడతారు అని. బట్ నాకు కొంచెం క్వాంటిటీ ఎంత తింటాడో, వాడంతలో వాడు తినాలి కదా, ఎంత తింటాడో అని డౌట్ అనమాట. సో అందుకే రాగానే తినిపిస్తా. వాడంతలో వాడు తినగలడు, బట్ ఏంటంటే ఏమంటారు, టైం పడుతుంది. ఇప్పుడు ఇచ్చిన అంటే 6 వరకు తింటూనే ఉంటాడు ఇంకా. అందుకని ఫాస్ట్గా తినిపిస్తే తొందరగా హోంవర్క్ చేయించొచ్చాను కదా నా బాధ. సో అందుకే ఇట్లా ఫాస్ట్గా తినాలి అన్న టైంలో నేనే తినిపించేస్తాను అనమాట. సో నేను చికెన్ పికిల్ గురించి చెప్పినా కదా, ఇది అసలు ఇట్లా ఫింగర్స్తోనే ముక్కలు అయిపోతుంది అనమాట. నార్మల్గా మనకి బయట దొరికే పికిల్స్ చాలా ఏమంటాము గట్టిగా ఉంటాయి కదా ముక్కలు, అండ్ పచ్చడి కూడా ఎందుకో కర్రీ తిన్న ఫీల్ రాదు, వీళ్ళు వస్తుంది అనమాట. నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఎట్లా తీసాను, బాగాలేదా? సేమ్ చికెన్ కర్రీ ఇలా లేదు, కొంచెం సేమ్ టేస్ట్ కొంచెం సేమ్ టేస్ట్ ఉందా? చికెన్ మటన్ సేమ్ టేస్ట్.
తినగానే నేను వాడికి హోంవర్క్ చేయించేస్తా. నేను ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా హోంవర్క్ చేద్దామని అనుకుంటా అనమాట. ఎందుకంటే స్కూల్‌లో వాడు ఆల్రెడీ ఆ టాపిక్‌ని ఒకసారి టీచర్ చెప్పుంటది కదా! సో, ఇంటికి రాంగానే ఇంకోసారి చెప్తే వాడికి ఇలా డబుల్ టైమ్ లాగా అయిపోయి, రివిజన్ లాగా అయిపోతది. సో, అట్లయితే బాగా గుర్తుంటది అన్న ఫీలింగ్. సో, అందుకనే హోంవర్క్ చేయిస్తా వెంటనే. ఈశాన్ అసలు నన్ను హోంవర్క్ చేయించడానికి సతాయించడసలు. అంటే నేను చెయ్యను అన్నట్టు ఉండడనమాట. చేస్తాడు. బట్ వాడు ఆడుతూ, ఆడుతూ చేయాలనమాట. బాగా లాడి ఏసి, చెయ్యి నాన్న, ప్లీజ్ నాన్న టైప్‌లో చేయాలి అనాలి. అప్పుడు చేస్తాడనమాట వాడు. లేకపోతే కొంచెం చేయంగానే వాడికి నాకు బ్రేక్ కావాలి అన్నట్టు అంటాడు. సో, ఇక్కడ హోంవర్క్ అయిపోయిన తర్వాత వాడు వాళ్ళ ఫ్రెండ్‌తో ఆడుకుంటున్నాడనమాట. ఓకే. ఇంకా డిన్నర్ టైమ్ అవుతోంది. ఈశాన్ ఆల్రెడీ ఆడుకోవడానికి మీరు చూసిర్రు కదా! వాడు ఇంకా ఆడుతూనే ఉంటాడనమాట డిన్నర్ రెడీ అయ్యేంత వరకు. యూజువల్లీ నేను ఈశాన్‌ని 8:00కి డిన్నర్ చేయించేస్తా. వాడికి రిఫ్లక్స్ ఉంది. యాసిడ్ రిఫ్లక్స్ ఉంది. సో, వాడికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం ఇవ్వాలన్నమాట. సో, 8:00 అట్లా తినిపించేసి 8:35 ఆ టైం వరకు ఆడిపిస్తా మళ్ళీ. ఆ తర్వాత పడుకోబెట్టేస్తాను అనమాట. ఎందుకంత ఫాస్ట్ రాత్రి 8:30కే అంటే పిల్లలకి కనీసం 12 అవర్స్ మధ్యలో లేవకుండా స్లీప్ ఉంటే బాగా పెరుగుతారంట అండి. సో, నేను 12 అవర్స్ ఇవ్వలేను కానీ మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో, వాడికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 అవర్స్ 9 అవర్స్ అట్లా స్లీప్ ఉంటుందన్నమాట. అంటే వాడు రేపు పొద్దున 6కే లేస్తాడు కదా! సో, వాడు చాలా అలసిపోయి వస్తాడు స్కూల్లోనే. సో, అందుకని తొందరగా పడుకోబెట్టేస్తాను అనమాట. సో, ఇవాళ డిన్నర్‌కి నేను వెజ్ పులావ్ చేద్దామని అనుకుంటున్నాను. సింపుల్ వెజ్ పులావ్ విత్ రైతా అంతే. నథింగ్ ఫ్యాన్సీ. ఎందుకంటే నాకు అసలు ఓపిక లేదు 2, 3 చేసేటంత. యూజువల్లీ అయితే మా అత్తయ్యనే కుక్ చేస్తారనమాట. బట్ ఇవాళ కుదరట్లేదు అత్తయ్యకి. సో, అందుకే నేను చేస్తున్నా. అండ్ ఇంకొకటి మీకు నేను ఒక ప్రోడక్ట్ చూపిస్తా. ఇది అగారో వాళ్ళది రీగల్ మల్టీ కుక్వేర్ అనమాట. మీకు చూపిస్తా చూడండి. ఇది అగారో వాళ్ళది రీగల్ మల్టీ కుక్కర్ అండ్ కడాయి అనమాట. సో, దీనికి టెంపరేచర్ కంట్రోల్ వస్తుందన్నమాట మనకి. లో, మీడియం, హై అండ్ స్టాండ్ బై అండ్ కుక్ మోడ్ మనకి తెలుస్తుంటుంది అనమాట. మనము టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 3 లీటర్స్ కెపాసిటీ అనమాట. 1200 వాల్ట్స్. దీనికి మనకి డిటాచబుల్ పవర్ కార్డ్ వస్తుందన్నమాట. ఇది 1.3 మీటర్స్ పెద్దగా ఉంటుంది. సో, మనము కొంచెం దూరంలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనకి గ్లాస్ లిడ్ ఇస్తారనమాట. సో, మనకి ఎట్లుంది కుకింగ్ అన్నది మనం చూడొచ్చు అనమాట, ఎంతవరకు అయ్యింది అని. అండ్ ఇది కుక్కర్ లాగా కాకుండా ఇట్లా కడాయి లాగా ఉంటుంది అనమాట. సో, మనం ఇందులో కర్రీస్ చేసుకోవచ్చు. ఓకే. సో, నేను రైస్ ఆల్రెడీ ఇక్కడ నానబెట్టేసుకున్నాను అనమాట. సో, నేను 3 కప్స్ రైస్ తీసుకున్నా. మనకి వాడు ఇచ్చిన కప్ ఉంటుంది అనమాట. సో, దీంతో 3 కప్స్ తీసుకున్నా. నేను బాగానే తింటాను ఎందుకంటే నాకు ఆకలేస్తుంది ఈ మధ్యన. అండ్ చక్రీ, ఈశాన్ ముగ్గురికి మిగిలిన మేము రేపు తినేస్తాము అన్నట్టు అనుకుంటున్నాం అనమాట. 3 కప్స్ రైస్ తీసుకున్నా. సో, దీంతో పాటు నేను ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను మీకు. బేసిక్ కపుల్ ఆఫ్ వెజిటబుల్స్ అనమాట. ఆలు, క్యారెట్, బీన్స్, ఇవి. వీటితో పాటు నేను కొంచెం పన్నీర్ వేస్తా. సో, మేము పన్నీర్కి అక్షయకల్ప వాళ్ళ పన్నీర్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఆర్గానిక్ మలాయ్ పన్నీర్. సో, ఇది యూజ్ చేస్తున్నాను. అదే ఇంకా చూసేద్దాం. నేను ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ చాప్ చేస్తున్నా అనమాట. సో, వెజిటబుల్స్ అన్నీ ఒకే సైజులో ఉండాలి అన్నట్టు ఏం ఉండదు పులావ్కి. ఎందుకంటే ఇవి రైస్తో పాటు ఎక్కువ ఉడుకుతాయి. మనం ఫస్ట్ స్టిర్ ఫ్రై చేసినప్పుడు కొంచెం ఉడికిన తర్వాత రైస్తో పాటు ఎక్కువ కుక్ అవుతాయి అనమాట. సో, మనం ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. నేను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ కట్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే కాలీఫ్లవర్ ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు, ఇవే ఉండే. సో, అందుకనే నేను వేసినాను. సో, మొత్తం వెజిటబుల్స్ అయితే చాప్ చేసేసినాను నేను కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ వేస్తున్నా ఎందుకంటే మా ఈశాన్ అసలు వెజిటబుల్స్ తినడు. ఓకే. సో, ఇది నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు, కొంచెం పెరుగు వేసి మెత్తగా పేస్ట్ చేసి వేస్తాను అనమాట. మీరు ఇవన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఎందుకు వేయట్లే అంటే వీడు ఏరుతాడు, అందుకని వేయట్లే అంతే. మేము యూజువల్గా అక్షయకల్ప వాళ్ళదే పెరుగు కూడా వాడుతున్నాము. బట్ అది ఇట్లా గట్టిగా ఉండదు అనమాట. సో, నేను ఎప్పుడన్నా ఇట్లా బిర్యానీస్ కానీ లేకపోతే పులావ్స్ కానీ వేసేటప్పుడు జెర్సీ అన్న మిల్క్ మేడ్ అన్న తెప్పిస్తా. చక్రికి అస్సలు ఇష్టం ఉండదు, చాలా కోపంగా చూస్తాడు నన్ను తెమ్మన్న ప్రతిసారి. బట్ ఇంకా
ఈశాన్ నేను హెల్ప్ చేస్తాను అంటే సరే అని రైతాకి ఆనియన్స్ కొత్తిమీర కర్డ్ వేసి ఆ చాపర్లో ఇట్లా చాప్ చేపిస్తున్నాను అనమాట రైతా కోసము. రైతా డన్, ఇది పక్కన పెట్టేస్తా. మనకి ఇది వేడైనట్టు అనిపించేస్తుంది కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కదా మనం కడిగినవి. సో దాని తర్వాత నేను అందులో ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు చూడండి నేను ఎంత తక్కువ ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేస్తున్నాను. ఇది నాన్ స్టిక్ కదా, సో చాలా తక్కువ పడుతుంది. మనం జస్ట్ ఇందులో యూజ్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన స్పాచులా అండ్ వాళ్ళకి ఒక మెజరింగ్ కప్ కూడా ఇచ్చినారు. దీంతోపాటు అవి యూజ్ చేస్తే దీనిపైన గీతలు పడవు. ఇట్స్ వెరీ ఈజీ టు మేనేజ్ అనమాట. ఫుడ్ స్టిక్ అవ్వదు కాబట్టి మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి అలా ఆయిల్ హీట్ అయిందో అలా హీట్ అవ్వగానే నేను బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఆ గరం మసాలాస్ అన్నీ వేస్తున్నాను అనమాట. నేను ఈ గరం మసాలాస్ యాడ్ చేసినప్పుడు గరం మసాలా పొడి ఏదైతే ఉంటుందో చాలా కొంచెమే వేస్తా. సో ఇది కొంచెం ఆయిల్లో కొంచెం వేడయ్యి కొంచెం ఈ స్మెల్ బయటికి వస్తుంది కదా, అలా రాగానే ఇందులోకి మనము వెజిటబుల్స్ యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ మనకు మరీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం స్వెట్ అయ్యి లైట్ పింక్ కలర్ అయితే చాలు. సో కొంచెం అలా కలిపి దాని తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం ఆనియన్స్ మంచిగా అయినాయి అనిపించిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనకు అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు పెట్టుకోవాలి. దాని తర్వాత టొమాటోస్ యాడ్ చేస్తున్నా. టొమాటోస్ కూడా మరీ మెత్తగా గుజ్జులాగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అయితే చాలన్నమాట. చాలా తక్కువ టైం పెట్టండి అది. దాని తర్వాత పొటాటోస్ తర్వాత ఈ క్యారెట్స్ అండ్ బీన్స్ యాడ్ చేస్తున్నా. ఇవి కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై చేస్తున్నా అనమాట నేను. కొంచెం అంటే మరీ మెత్తగా అయిపోకూడదు ఇప్పుడే, మరీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయని అవసరం లేదు. బట్ కొంచెం ఏమంటారు హెడ్ స్టార్ట్ ఇస్తున్నట్టు అనమాట రైస్ కన్నా. రైస్ కొన్నిసార్లు ఫాస్ట్గా అయిపోయి ఇవి కుక్ అవ్వకుండా అయిపోతాయి. సో ఎక్కువ కాదు, మేబీ ఒక 5-10 మినిట్స్ అట్లా మూత పెట్టేసి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అలా ఉంచేస్తున్నా అనమాట. అలా ఉంచేసిన తర్వాత ఇందులో పనీర్ యాడ్ చేస్తున్నా. మనం పనీర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ కలిపితే పనీర్ అంతా ఏమంటారు క్రంబుల్ అయిపోతుంది. సో అట్లా క్రంబుల్ కాకుండా కొంచెం ఒక స్టిర్ ఫ్రై లాగా ఇచ్చేసి మీకు తగినంత సాల్ట్, ఇది ధనియాల పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసిన అనమాట. నేను చెప్పినా కదా గరం మసాలా చాలా తక్కువ యాడ్ చేస్తా. ఇది కూడా హోమ్ మేడ్ గరం మసాలా, సో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. సో అందుకే కొంచెం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కర్డ్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అది నేను కారం సపరేట్గా యాడ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయల కారమే వచ్చేలాగా యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే ఇక్కడ ఒక 1 కానీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోండి మీరు స్పైసీగా తింటామంటే. నేను ఈశాన్ ఎక్కువ తినాలి అన్న కాన్సెప్ట్లో వేయట్లే అనమాట కారము. అలా ఒకసారి కలిపిన తర్వాత దాంట్లోనే రైస్ యాడ్ చేస్తున్నా. రైస్ యాడ్ చేసిన తర్వాత కలపకండి, ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ విరిగిపోతుంది అనమాట. ఆల్రెడీ నానబెట్టినాం కదా, సో విరిగిపోకుండా లైట్గా ఒకసారి కలిపేసుకొని 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. నేనైతే 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి లెమన్ పిండినా అనమాట. ఇంకా మనం ఏం చేసేది లేదు, తినడమే అనమాట. ఇది అయిపోతుంది, దీనంతలు ఇదే అయిపోయి ఆటో కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో అలా అయిపోయిన తర్వాత మనం దీన్ని తీసేసి తినడమే. సో ఈ గ్యాప్లో నా కిచెన్ చూపిస్తా చూడండి ఎంత గలీజ్ ఉందో. చూస్తున్నారా, మొత్తం జార్లు గీర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడే. ఇలా ఉంటే చక్రి ఫుల్ తిడతాడు నన్ను. కిచెన్ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి అది ఇది అని, మనకు అలవాట్లేదు. కానీ ఇంకా ఇది గ్లాస్ లిడ్ ఉండడం వల్ల మనకు కనిపిస్తుంది చూడండి. ఇట్లుంటే కర్రీస్కి చాలా బెటర్ అసలు నన్ను అడిగితే. అయిపోయిందండి. ఓకే, ఫుడ్ అయితే అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసేస్తా. ఎలా వస్తుంది, పొగలు ఎట్లా వస్తున్నాయి చూసారా. వావ్, స్మెల్ కూడా చాలా బాగుంది. మాకు పులావ్స్ బాగానే అలవాటు. నేను ఇంతకుముందు చికెన్ పులావ్ అవన్నీ చేసినాను. వెజిటేబుల్ పులావ్ అంత అలవాటు లేదు, ఎందుకంటే మేము వెజ్ కొంచెం తక్కువ తింటున్నాము. ఈశాన్ కోసం మాత్రమే తింటున్నామండి చెప్పాలంటే. వాడికి వెజిటేబుల్స్ అలవాటు చేయాలని ఇట్లా పులావ్స్లలో అందులో ఇందులో అలా వేసి చేస్తున్నాను అనమాట.
దీనికి ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉండడం వల్ల అసలు రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. నేను మీకు దీని లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఒకవేళ మీకు ఇలాంటి కడాయి కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది ఇది. నాకైతే నచ్చుతుందండి. ఎలాగూ నేను ఎలా ఉన్నా తింటా, నాకు నచ్చుతుంది. చక్రి ఈశానే బాగా కంప్లైంట్ చేస్తారు. వీళ్ళిద్దరిని అడిగి చూద్దాము అసలు ఏమంటున్నారు అని. I only asked my mommy to make it in triangles. సరే, ఎట్లుందో చెప్పు. Super. బాగుందా? కారం ఉందా? కొంచెం. కొంచెమా? స్పైసీ ఉందా? పెరుగు వేసుకోవాలా? వేసుకుందో కానీ ఫస్ట్ ఒక బుక్క తిని చూడు, స్పైసీ ఎక్కడ ఉంది. బాగుంది. కొంచెం స్పైసీ ఏం లేదు, నార్మల్. అవునా? నార్మల్ ఉందా? టేస్టీ ఉందా? రైస్ మంచి పొడి పొడి వచ్చింది కదా ఇందులో. గ్రీన్ కూడా లాంగ్ వచ్చింది. పెరుగు కొంచెం చూడాలి ఒకసారి. అదే కొంచెం, బట్ బాగుంది కదా. బాగుంది. ఇందులో మనం చాలా చేసుకోవచ్చు యాక్చువల్గా. ఉట్టి చికెన్ పులావ్సే కాదు, చికెన్ కర్రీ చేసుకోవచ్చు మనం. కాకపోతే మనము రైస్కి మనం అట్లా వదిలేసి వచ్చేసినాం కదా, దానంతలో అదే ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి అట్లా కాకుండా మనం అక్కడే ఉండాలి మనకు డిజైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. చికెన్ కర్రీ లాంటి వాటికి, పులావ్స్కి అయితే అవసరం లేదు. వెజిటేబుల్స్ కూడా ఆలు ఎంత మంచి ఉడికిందో, చాలా బాగుంది. ఇంకా తిన్న తర్వాత ఏముంటుందండి, ఆ తిన్న గిన్నెలన్నీ కడగాలి. సో నేను అన్నీ డిష్ వాషర్లో వేస్తున్నాను. నేను డిష్ వాషర్ వచ్చిన తర్వాత డిష్ వాషర్ సేఫ్ గిన్నెలే కొంటున్నాను అనమాట. సో నాకు అది చాలా ఈజీ అవుతుంది పెట్టడం తీయడము. ఈశాన్కి రేపు స్కూల్ లేదు, సో అందుకనే వీళ్ళు ఇక్కడ కుంఫు పాండా 4 పెట్టుకొని కూర్చున్నారు అనమాట. సో యా, ఎంత బాగా చూస్తున్నారు చూడండి తండ్రి కొడుకులు ఇద్దరు. సో ఈ గ్యాప్లో నేను సరే వాళ్ళు మూవీ చూస్తున్నారు కదా అని నా స్కిన్ కేర్ చేసేసుకుంటున్నా. ఎక్కువ ఏం చేయట్లేదు, ఓపిక ఉండట్లేదు ఈ మధ్యన. సో ఒక సిరమ్, ఒక నైట్ క్రీమ్, లిప్ బామ్ అంతే. సో చాలా ఈజీగా అయిపోతుంది నా స్కిన్ కేర్, నైట్ స్కిన్ కేర్. ఎనీవేస్ ఈ వీడియోకి ఇంతే అండి. మీకు వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో రెసిపీ అయితే బాగుంది, బాగా వచ్చింది కదా. బాగా వచ్చింది, హెవీగా లేదు తిన్నా కానీ కదా, హెవీగా లేదు. సో కొంచెం హెవీ అయిందా నీకు? అబ్బో సరేలే. అయితే మీరు కూడా ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. మీరు కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేను చెప్పినా కదా వీటి కోసం అని కొంచెం తక్కువ కారం వేసిన అనమాట నేను. సో ఈ వీడియోకి ఇంతే అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్ ఐకాన్. Subscribe. Okay, bye bye. Bye. See you in my next video.